మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలను ఒంగోలు పట్టణంలో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సీతారాంపురంలోని సమతా వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జన సైనికులు, వీర మహిళలు జన్మదిన కేకును కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నేడు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. 27వ తేదీన రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు చెప్పారు. టీం రామ్ చరణ్ సభ్యులు కళ్యాణ్ ముత్యాల మాట్లాడుతూ సేవా విలువలను నేర్పిన కుటుంబం మెగా కుటుంబం అని కొనియాడారు. తాము జీవించి ఉన్నంతకాలం మెగా కుటుంబంతోనే ప్రయాణం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన అభిమాన నటుడు రానున్న రోజుల్లో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీం రామ్ చరణ్ సభ్యులు అయిన బత్తిన రాహుల్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల, నగర కార్యదర్శి కోమలి, ఆకుపాటి ఉష, మాదాసు సాయినాయుడు, శుంకర కళ్యాణి, షేక్ ముంతాజ్, నరసింహారావు, నాగరాజు, బ్రహ్మనాయుడు, అనంతలక్ష్మి, కర్రె శ్రీకాంత్, తాళ్ళూరి సాయికుమార్, అవినాష్తో పాటు జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి రేపు పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వారోత్సవాలుగా మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు రెండో రోజు. జిల్లా వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంకులు, చెట్లు నాట్ల కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలతో జరగడం జరుగుతుంది. ఈరోజు ఒంగోలులో కూడా సమతా వృద్ధాశ్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు అందరూ కూడా పాల్గొని దీనికి విజయం చేసినందుకు, మరియు రాబోయే రోజుల్లో కూడా చరణ్ బాబు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలా, మరెన్నో సేవా కార్యక్రమాలు ముందుగా నడిపించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే చరణ్ బాబు గారు. నమస్కారం. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలతో మెగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా చేస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా నిన్న పూజా కార్యక్రమంతో మొదలయ్యి ఈరోజు సమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఫుడ్ పంపిణీ చేయడం, అలాగే రేపు బ్లడ్ బ్యాంక్ తోటి ఇంకా రామ్ చరణ్ గారు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని, ఇంకా ఆయన ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు రెండవ రోజు కార్యక్రమంగా సమతా వృద్ధాశ్రమంలో పెద్దవారికి అన్నదాన కార్యక్రమం, అలాగే కేక్ కటింగ్ చేయటం జరిగింది. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రెండవ రోజు ఈరోజు ఒంగోలులోని సమతా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి చూపిన బాటలో సేవా మార్గం అంటే మాలాంటి అభిమానులందరూ సేవా మార్గంలో నడిపింది చిరంజీవి గారు. అలానే రాజకీయంగా అడుగులు వేయించింది పవన్ కళ్యాణ్ గారు. మా కడ వరకు ఆ కుటుంబంతోనే మేము చివరి వరకు ప్రయాణిస్తామని ఖచ్చితంగా వారి చూపిన బాటలో, వారు చెప్పిన మాటలే శిరోధార్యంగా ముందుకు వెళ్ళి ప్రజలకు మా వంతు సహాయం చేయడంలో, అటు సేవా మార్గంలోనూ రాజకీయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టతో ఎట్టయితే ముందున్నామో సేవా మార్గంలో కూడా మా తగ్గట్టు మేము ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేస్తున్నాం. మరొకసారి ప్రకాశం జిల్లా మెగా అభిమానులందరి తరఫున, అలానే జనసేన పార్టీ తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు. రేపు 27వ తారీఖు మార్చి రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమతా ఆశ్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరెన్నో సేవా కార్యక్రమాలు ఇలానే చేయాలని కోరుకుంటూ మెగాస్టార్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ సార్.